మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి పోలైన ఓట్లను లెక్కించే ప్రక్రియ దాదాపు మూడు రోజుల నుంచి కొనసాగుతుంది. మొన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ కౌంటింగ్ దాదాపుగా నిన్న ఈరోజు మధ్యాహ్నం కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి ఎవరికి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఇప్పటి వరకు కూడా అంటే ఈ 3 రోజుల నుంచి కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇప్పుడు రెండవ ప్రాధాన్యత ఓట్లను ఇక్కడ ఉన్న సిబ్బంది లెక్కిస్తున్నారు. దాదాపు ఇక్కడ టేబుల్స్ అన్ని ఒకే దగ్గర పెట్టి రెండో ప్రాధాన్యత ఓట్లను అయితే అధికారులు లెక్కిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 48 మంది అంటే వెనక నుంచి తక్కువ ఓట్లు నమోదైన దగ్గర నుంచి కూడా అధికారులు లెక్కిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనము ఈ 3 రోజుల నుంచి నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న తిప్పర్తి సమీపంలో ఉన్న వేర్ హౌసింగ్ గోదాంలో ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అయితే ఇక్కడ రాత్రి పగలు షిఫ్ట్ల వైజ్గా ఇక్కడ పోలీసులు కావచ్చు, వివిధ శాఖలకు సంబంధించిన సిబ్బంది కావచ్చు, మీడియా రిప్రజెంటేటివ్స్ కావచ్చు, పూర్తిగా ఇక్కడ 3 రోజుల నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే అనూహ్యంగా అంటే రాత్రి సమయంలో కూడా ఇక్కడ షిఫ్ట్ల వారీగా పోలీసులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఇక్కడ ఉన్న హెల్త్ సిబ్బంది కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు ఇక్కడ పనిచేస్తున్న నేపథ్యంలో పాములు తేళ్లు కుడుతున్న పరిస్థితి కూడా ఉంది. మొదటి రోజు రాత్రి ఒక మహిళా కానిస్టేబుల్కు ఒక తేలు కుట్టిన సందర్భం కూడా ఇక్కడ ఉంది. అదేవిధంగా నైట్ కూడా కొంతమంది పోలీసులు ఇక్కడ పాములను కూడా చంపినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే దాదాపు ఇదొక సంఘటన పక్కకు పెడితే దాదాపు ఇలా 3 రోజుల నుంచి కూడా ఇక్కడ నిద్రాహారాలు మారి కూడా ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈరోజు సాయంత్రానికి ఈ యొక్క కౌంటింగ్కి సంబంధించి ఒక ఫలితం అనేది వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్లను అయితే షేర్ చేస్తున్నారు. దాదాపు ఉన్న 52 మంది అభ్యర్థులకు సంబంధించిన ఓట్లను సెకండ్ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి పడ్డాయనే వాటన్నిటిని కూడా డివైడ్ చేస్తూ వారికి సెకండ్ ప్రాధాన్యత ఓట్లను షేర్ చేస్తూ ఈ యొక్క కౌంటింగ్ అయితే నిర్వహిస్తున్నారు. మనం చూడవచ్చు, దాదాపు ఇక్కడ 900 మంది, ఒక్కొక్క టేబుల్కి 900 మంది సిబ్బంది అయితే ఇక్కడ ఉన్నారు. వీటితో సమానంగా పోలీసులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. సో నైట్ ఈ చెట్లలో అక్కడక్కడ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్న సందర్భంలో వారికి పాములు తేళ్లు కరుస్తున్న పరిస్థితి ఉంది. మొదటి రోజు ఒక తేలు కరిచిన సందర్భం, అదేవిధంగా నిన్న పోలీసులు ఒక కట్లపామును చంపినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇలాంటి సంఘటనలు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అటు పోలీసుల పైన కూడా ఉంది. మొత్తానికి ఈ కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు సాయంత్రానికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వేచి చూడాలి. ఇప్పటివరకు తిన్మార్ మల్లన్న లేదంటే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఈ ఇద్దరి మధ్యలోనే పోటీ అయితే నెలకొంది. చూడాలి. ఇక ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే ఈ ఫలితం వెలువడే అవకాశం అయితే ఉంది. కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.